నీకు 60/60 రప్పించడానికి నేనెంతో ట్రై చేస్తున్నాను, నువ్వెందుకు ట్రై చేయట్లేదు? మీడియం స్టూడెంట్ అయితే ఏంటి, డల్లర్ అయితే ఏంటి? నువ్వు మీడియం స్టూడెంట్ అయినా డల్లర్ అయినా కెమిస్ట్రీలో 60/60 ఈజీగా వస్తాయి. నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగాను. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటి మీద ఒక వీడియో చేశాను, చూసావు. నేను చూడలేదు అని చెప్పట్లేదు, నువ్వు చూసావు. సో ఆ వీడియో కింద ఏం చేసావు? సార్ 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగావు. సో మన వాళ్ళు అడిగారని 8 మార్క్స్ అన్నీ కూడా ఈజీ టెర్మినాలజీలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మొత్తం బుక్లో ఉన్నది కాపీ పేస్ట్ చేయలేదు ఆన్సర్ని. నేనేం చేశాను, మనకి ఈజీగా అర్థమయ్యేటట్టు అండ్ ఫుల్ మార్క్స్ పడేటట్టు ఆ ఆన్సర్ని మార్చి మన ఈజీ టెర్మినాలజీలోకి మార్చి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి 5 మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 8 మార్క్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ నువ్వు ఇంకా చూడలేకపోతే, ఇంకా ఆ 8 మార్క్స్ వీడియో చూడకపోతే వెళ్ళి కామెంట్ చేయి. సార్ 8 మార్క్స్ వీడియోని ఎక్స్ప్లెనేషన్ చేసినటువంటి వీడియో లింక్, ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ చేసిన వీడియో లింక్ పంపించండి అని అన్నావనుకో, కామెంట్ చేస్తే నేను డైరెక్ట్గా నీకు 8 మార్క్స్ వీడియో లింక్ పంపిస్తాను. ఇన్ కేస్ తర్వాత ఆ 8 మార్క్స్ వీడియో కింద ఏం చెప్పారు 8 మార్క్స్ వీడియో చూసిన వాళ్ళు? సార్ 4 మార్క్స్ కూడా మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి సార్, 4 మార్క్స్ కూడా ఇదే విధంగా 8 మార్క్స్ ఎలాగైతే ఈజీ టెర్మినాలజీలో మార్చి చెప్పారో 4 మార్క్స్ కూడా అదే విధంగా ఈజీ టెర్మినాలజీలోకి మార్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి సార్ అని అన్నారు. సో నువ్వు అలా అడిగావని మళ్ళీ ఏం చేశాను, ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 4 మార్క్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి అన్నీ కూడా మరలా ఈజీ టెర్మినాలజీలోకి, మనకి ఈజీగా అర్థమయ్యేటట్టు ఈజీ టెర్మినాలజీలోకి మార్చి మరలా 4 మార్క్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వెళ్ళి నువ్వు ఆ వీడియో ఒకసారి చూడు. ఆ వీడియో చూస్తే చాలు, ఖచ్చితంగా నీకు 24/24 పక్కాగా వస్తాయి. 99% గ్యారంటీ. ఓకేనా? 24/24 ఆ వీడియోస్ చూస్తే పక్కాగా వస్తాయి. నువ్వు మీడియం స్టూడెంట్ అయినా డల్లర్ అయినా, నాది గ్యారంటీ. 99% పక్కాగా వస్తాయి. 8 మార్క్స్ వీడియో చూస్తావు, 16/60 పక్కాగా వస్తాయి, నాది గ్యారంటీ. 99% పక్కాగా నీకు 16/60 వస్తాయి. ఓకేనా? సో వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. ఈ 4 మార్క్స్ వీడియో నువ్వు ఇంకా చూడలేదు అంటే వెళ్ళి కామెంట్ చేయి. ఏమని? సార్ నాకు 4 మార్క్స్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేసినటువంటి వీడియో కావాలి అని కామెంట్ చేయి. సో నేను డైరెక్ట్గా నీకు వెంటనే లింక్ షేర్ చేస్తాను. ఓకేనా? ఓకే. సో ఈ 4 మార్క్స్ వీడియోలో నేను కవర్ చేసింది ఏంటి అంటే, ఏమేమి క్వశ్చన్స్ కవర్ చేశాను అంటే, నీకు ఇక్కడ కెమికల్ బాండింగ్ లెసన్ కవర్ చేశాను. కెమికల్ బాండింగ్లో PCl5 SF6 క్వశ్చన్ కవర్ చేసాం. హైడ్రోజన్ బాండు, ఫ్యాజన్స్ రూలు, కోఆర్డినేట్ కోవలెంట్ బాండు, డైపోల్ మూమెంటము, MOED డయాగ్రామ్స్, ఇవి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్నీ కూడా నువ్వు వెళ్ళి ఒకసారి వీడియో చూడు. ఈ క్వశ్చన్స్ నువ్వు చూసిన తర్వాత ఇవి నీకు ఇంతకుముందు చాలా కష్టంగా అనిపించాయి అనుకో, ఒకసారి వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది, ఓహో ఇవి ఇంత ఈజీయా అన్నట్టు ఉంటాయి అవి. ఓకేనా? అంత ఈజీగా టెర్మినాలజీలో ఉంటుంది మనకి. ఓకే, నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ వచ్చేటప్పటికి, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో కైనెటిక్ మాలిక్యులర్ థియరీ, గ్రామ్స్ లా, డాల్టన్స్ లా, డిడక్షన్స్. ఈ గ్రామ్స్ లా అనుకో ఏం చేశాను అనుకున్నావు, పైన కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ అదే మోడల్లో ఉంటుంది ఆన్సర్ అంతా. గ్రామ్స్ లా క్వశ్చన్ అయితే నువ్వేం పెద్దగా చదవక్కర్లేదు, చిన్న చిన్న టర్మ్స్ మార్చాను అంతే. ఓకేనా? అండ్ ఫుల్ మార్క్స్ కూడా పడతాయి, ఫుల్ మార్క్స్ కూడా పక్కాగా పడతాయి. సో ఇవి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి చెప్పాను. అదే మనకి స్టాకియోమెట్రీకి వచ్చేటప్పటికి, స్టాకియోమెట్రీలో ఎంపెరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా బాక్సెస్ ఉంటాయి కదా. చాలా మందికి క్యాలిక్యులేషన్స్ రావవి. ఆ క్యాలిక్యులేషన్స్ రాని వాళ్ళకి ఏం చేయాలనేది కూడా చెప్పాను. క్యాలిక్యులేషన్స్ రాకుండా డైరెక్ట్ ఆన్సర్ ఎలా వేయాలి అనేది కూడా చెప్పాను. వెళ్ళి ఒకసారి చూడదు. రిడాక్స్ రియాక్షన్స్కి ఇన్ కేస్ ఆ వీడియో చూడు. నార్మల్గా రియాక్షన్ మెథడ్లో ఎలా చేయాలో చెప్పాను. లేదు నాకు ట్రిక్ మెథడ్లో కావాలి అన్నామనుకో, సార్ నాకు రిడాక్స్ రియాక్షన్ ట్రిక్ మెథడ్లో నేర్పించండి అని అడిగితే నేను ఏదో ఒక ట్రిక్ ఉంటుంది అక్కడ, బాక్స్ రిలేటెడ్గా ట్రిక్స్ ఉంటాయి అన్నమాట రిడాక్స్ రియాక్షన్స్కి. ఆ బాక్స్ రాస్తే చాలు మొత్తం ఆన్సర్ అంతా వచ్చేస్తుంది. సో ఆ ట్రిక్ నేర్పిస్తాను. నీకు రిడాక్స్ రియాక్షన్స్ ట్రిక్ మెథడ్లో కావాలి అంటే కామెంట్ చేయి, రిడాక్స్ రియాక్షన్స్ ట్రిక్ మెథడ్లో నేర్పించండి అని. ఇన్ కేస్ దీని తర్వాత ఇంకేం చూసాం, థెర్మోడైనమిక్స్ చూసాం, ఈక్విలిబ్రియం, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. థెర్మోడైనమిక్స్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను, హెస్లా అంటే ఏంటి, హీట్ కెపాసిటీ, రిలేషన్ బిట్వీన్ సిపి అండ్ సివి, ఎంట్రోపీ, ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్ అన్నీ కూడా మనకి ఈజీగా అర్థమయ్యే టెర్మినాలజీలోకి ఆన్సర్ రాసి
ఈజీగా కన్వర్ట్ చేసేసి ఫుల్ మార్క్స్ పడేటట్టు కన్వర్ట్ చేసి ఓకేనా మొత్తం అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో దాంతోపాటు ఈక్విలిబ్రియంలోకి వచ్చేటప్పటికి అమోనియా ప్రిపరేషన్, సల్ఫర్ డైఆక్సైడ్ ప్రిపరేషన్. ఇది ఎలా రాశారు అనుకున్నావు? నీకు అమోనియా ప్రిపరేషన్ వస్తే చాలు, సల్ఫర్ డైఆక్సైడ్ ప్రిపరేషన్ ఆటోమేటిక్గా వచ్చేసినట్టే. అమోనియా ప్రిపరేషన్కి నీకు 10 minutes పట్టింది అనుకో, సల్ఫర్ డైఆక్సైడ్ ప్రిపరేషన్ ఎంత వస్తుంది అనుకున్నావు చేంజ్? మహా అయితే 3 minutes 4 minutesలో నేర్చేసుకోవచ్చు. ఇది అమోనియా ప్రిపరేషన్లో ఏవైతే ఉన్నాయో అదే కాపీ పేస్ట్ అనమాట. చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఆ చేంజెస్ ఎక్కడెక్కడ వచ్చినాయో చూడు, సరిపోతుంది. నెక్స్ట్ కేపీకేసీ రిలేషన్స్, యాసిడ్ బేస్ థియరీస్, పీహెచ్ రిలేటెడ్గా సమ్స్ అడుగుతూ ఉంటాడు ఒక్కోసారి, అది కూడా కవర్ చేసేసాం. నెక్స్ట్ దీంట్లో హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో ఎలక్ట్రాన్ డిఫిషియంట్ హైడ్రేట్స్, ఎలక్ట్రాన్ రిచ్, ఎలక్ట్రాన్ ప్రిసైజ్ అంటే ఏంటి, అయానిక్ హైడ్రేట్స్ అంటే ఏంటి, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, కాల్గాన్ మెథడ్. అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, కాల్గాన్ మెథడ్ అనేది మనకి ఈజీ టెర్మినాలజీలో ఒకటి. ఏ విధంగా రాస్తే సరిపోతుంది, ఏ విధంగా రాస్తే ఫుల్ మార్క్స్ పడతాయో ఆ విధంగా మన టెర్మినాలజీలో ఈజీగా నేర్పించనిది. ఒకసారి వెళ్ళి అది కూడా చూడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా స్ట్రక్చర్ ఆఫ్ డైబోరెన్ బోరాక్స్ బీట్ టెస్ట్. బోరాక్స్ బీట్ టెస్ట్ అనేది మనకి ఈక్వేషన్ బేస్ చేసి వెళ్ళాలి. పైది ఆ మ్యాటర్ చదివేసి ఈక్వేషన్ రాయడం కాదు, యాక్చువల్గా ఏంటంటే ఈక్వేషన్ బేస్ చేసి మ్యాటర్ రాయాలి. సో ఎలా రాయాలి అనేది కూడా చెప్పాను. అండ్ డైబోరెన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. దానితో పాటు డైమండ్ గ్రాఫైట్ డిఫరెన్సెస్, కెటనేషన్, అల్లోట్రోపీ, ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్. అసలు ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అంటే ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం. దానితో పాటు ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా అడిగితే అవి కూడా కవర్ చేసేసాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి కూడా కవర్ చేసేసాం. ఓకేనా? సో నీకు ఈ 4 marks వీడియో కావాలి అంటే 4 marks వీడియో ఎక్స్ప్లెనేషన్ కావాలి అని కామెంట్ చేయి. 8 marks వీడియో ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే 8 marks వీడియో ఎక్స్ప్లెనేషన్ కావాలి అని కామెంట్ చేయి. లేదు నాకు రిడాక్స్ రియాక్షన్స్ని ట్రిక్ మెథడ్లో నేర్పించండి సార్, రిడాక్స్ రియాక్షన్స్ రావట్లేదు ట్రిక్ మెథడ్లో నేర్పించండి అంటే అది కూడా కామెంట్ చేయి. రిడాక్స్ రియాక్షన్స్ ట్రిక్ బేస్ చేసి కావాలి సార్ అని. ఓకేనా? నువ్వు కామెంట్ చేయి, నేను డైరెక్ట్గా లింక్ షేర్ చేస్తాను. ఓకేనా? రెడీయా? ఖచ్చితంగా 60/60కి గట్టిగా ట్రై చేయి, వస్తాయి, పక్కాగా వస్తాయి. నువ్వు మీడియం స్టూడెంట్ అయినా డల్లర్ అయినా సరే. ఓకేనా? ట్రై చేయి.